మిత్రులారా, ఇది మన దాదర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహ. ఈ రాజగృహని 1931లో స్టార్ట్ చేసి 1933లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దీని యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్ని మొత్తం కూడా ప్లాన్ చేసుకుని మరి ఆయనే డిజైన్ చేసుకుని ఇంజనీర్గా ఆయనే కట్టించుకోవడం జరిగింది. ఆయన స్వహస్తాలతో కట్టించుకున్నటువంటి ఈ గృహానికి రాజగృహ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇది ఈ ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా పర్సనల్ లైబ్రరీ ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గా మరి 50,000 పుస్తకాలని ఇక్కడ పొదుపరచడం జరిగింది ఈ యొక్క బిల్డింగ్ లో. మరి ఇక్కడ సందర్శించడానికి ఎంతో మంది వేలాదిగా మరి యొక్క జనసందోహంలో ఈ దాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది ఈ యొక్క రాజగృహ. మరి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆయన యొక్క గృహాన్ని సందర్శించడమే కాకుండా ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు అనేటువంటి విషయాలను కూడా తెలిపేటువంటి ఈ గృహాన్ని సందర్శించి అనేక మంది వస్తూ ఉంటున్నారు. ఇక్కడ మరి చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అక్కడ మన దాదరు చైత్ర భూమి దగ్గర చూసినట్లయితే మరి అక్కడ బోళ్ళంత మంది ఉన్నారు. మరి 10 లక్షల మంది అక్కడ ఉంటే మరి ఇక్కడ ఉన్న జనం సుమారుగా ఒక 2 లక్షల మంది ఉండే అవకాశం ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశ చుట్టుపక్కల నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ సందర్శించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ యొక్క వర్ధంతి రోజునే కాదు, మరి దీనికి 2 3 ఆయన జయంతి రోజున కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందుకని మరి ప్రతి ఒక్కరు కూడా సందర్శించే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. 2-3 రోజులు కూడా ఇదే వాతావరణం నెలకొనే పరిస్థితుల్లో ఇక్కడ దాదరు ఉంది. దాదర్ ప్రతి రోడ్డు కూడా జనసంద్రామంలో మునిగిపోయింది. వచ్చే వాళ్ళకు కూడా మరి ఇక్కడ సమతా సైనిక్ దళ్ అలాగే ఈ యొక్క ఉన్నటువంటి బ్యాంక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా వారికి అల్పాహారాల్ని అందిస్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగానే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జై భీమ్, జై సంవిధాన్.